ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా మంది భక్తుల కోసం నాగుల పంచమి అనేది మళ్ళీ రాబోతుంది ఈ సంవత్సరం కూడా. నాగుల పంచమి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పుట్ట దగ్గరికెళ్ళి పాలు పోయడము, గుడ్లు పెట్టడము, అట్టిపళ్ళు పెట్టడం, పూలని చల్లడం ఇయన్నీ చేస్తూ ఉంటారు. నాగదేవతను ఎంతో గొప్పగా కూడా భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఉంటారు. ఆ రోజు మరి నాగదేవత కనిపిస్తుందా? కనిపియదా? పక్కన పెడితే చాలా మంది అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా పుట్టకి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ నాగుల చవితి మరి మీరెదురు చూస్తున్నట్టుగానే ఇప్పుడు రానే వచ్చేసింది. మరి నాగుల పంచమి రోజు ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఇవన్నీ కూడా మరి భక్తులందరి కోసము విన్నవించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందాం మరి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? మేము బాగున్నాము. చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ సలహాల కోసము, మీ సూచనల కోసము, మీ రెమెడీస్ కోసము. ఇంకొకటేంటంటే ఈ నాగుల పంచమి అనేది వస్తుంది. ముందుగా మీకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు మా హిట్ టీవీ తరఫున. అందరికీ అండి. ప్రతి ఒక్కరికి ఆ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఆ నాగులి వారి యొక్క ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి నాగుల పంచమి శుభాకాంక్షలు అన్నారు. శివుని ఆశీస్సులు ఉండాలి అని అన్నారు. ముందుగా నాకు ఇక్కడే అంటే ఒక డౌట్ క్రియేట్ చేశారు. ఈ నాగుల పంచమి అనేది నాగ దేవతలకు సంబంధించిందా? లేకపోతే శివుడికి సంబంధించిందా? మరి నాగదేవత శివుడు ఇద్దరు ఒకటేనా? నాకు ఇది ఫస్ట్ డౌట్ వచ్చింది. నాగదేవతునికి మానస అమ్మవారికి కావచ్చు, ఓకే. నాగరాజుకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా శాపమూర్తులు. ఓకే. శాపము విమోచనం అయ్యేటువంటి దినమే ఈ యొక్క నాగపంచమి. నాగపంచమి. శాపాలు ఉన్న వారికి విమోచనం అందుతుంది. ఓకే. మానవులైతే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలానే శుక్రదోషం, కలత్ర దోషం అంటారు. శుక్రదోషం, పూర్వీకుల శాపం, ఇవన్నీ కూడా శాపాలు. ఓకే. శబరికి ఎలా అయితే శాపం ఉంటుందో అదే విధంగా మానవునికి కొన్ని రకాల గ్రహాలు కాకుండా ఇలాంటి శాపాలు ఉంటాయి. అది పోయిన జన్మలో చేసుకున్నటువంటి సుకృతం లేదా మన పెద్దవారు చేసినటువంటి పుణ్యఫలాలు, వీటి ద్వారానే మనకి శాపాలు వస్తాయి. అందులో ముఖ్యంగా నాగదోషం, కాలసర్పదోషం, ఇవి ప్రతి మానవుని జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. మనిషి జీవితంలో 3 ఘట్టాలు ఉంటాయి. 1 పుట్టడం, 2 పెళ్లి చేసుకోవడం, 3వది తనంతరం, తర్వాత జీవితాలకి తర్వాత తరాలకి ఏమి ఇచ్చాం. ఈ 3 ఉంటాయి మనిషి జీవితంలో. ఆ 3టిని భిన్నంగా చేయాలి అంటే, ఆ 3టిని సకారంగా చేయాలి అంటే నాగ దోషం, కాలసర్ప దోషం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అందుకని ఆ శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. అయితే ఈ నాగరాజు కావచ్చు, మానస అమ్మవారు కావచ్చు, శాంతమూర్తులు కాదు, శాపమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఆ శివుని ఆజ్ఞ కూడా ఉండాలని చెప్పాను. ఇది మూల కారణం. చాలా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మీరు 2 చెప్పేసరికి డౌట్ వచ్చేసింది. అంటే నాగుల పంచమి నాగదేవతలకు సంబంధించిందా? శివుడికి సంబంధించిందా? అనే డౌట్ వచ్చేసింది. కానీ ముందుగా ఈ నాగ పంచమి వస్తుంది అని అంటేనే చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కూడా పుట్టకు పూజలు చేస్తూ ఉంటారు. ఆ నాగదేవతకి పాలు సమర్పిస్తూ ఉంటారు, గుడ్లు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది అట్టిపళ్ళు, పువ్వులు, ఇలాంటి పసుపు, కుంకుమలు అన్నీ కూడా సమర్పిస్తూ ఆ రోజు కొలుస్తూ ఉంటారు. అసలు నాగపంచమి విశిష్టత ఏంటంటారు? నాగపంచమి విశిష్టత ఏంటంటే, నాగరాజనేతను రాక్షస స్వరూపుడు. ఓకే. మానస అమ్మవారు శాంత స్వరూపి. మానస అమ్మవారు గౌరీమాత స్వరూపంగా శాంతమూర్తిగా ఉంటారు. నాగరాజు అనేవాడు ఎక్కడ ఉంటారంటే కీటకాలు సృష్టించి పడతారు అనమాట. ఒక యజ్ఞం అవుతుంటే అక్కడ తీసుకొచ్చి ఆగ్ని పోయటం, అక్కడ ద్రవ్యాలు కొన్ని వ్యసనమైనటువంటి ద్రవ్యాలు పోయటం, అందరికి పిచ్చెక్కించడం, ఇలాంటివి చేసేవారు. యుద్ధం జరిగినప్పుడు ఆ ఒక విలంబులో ఉండటం, మంచి వాళ్ళకి ఆ మొత్తము నిప్పులు వర్షం లాంటివి కురిపించడం, ఇలాంటివి చేసేవారు. అంటే రాక్షస తత్వంగా ఉండేటువంటి వారు నాగరాజు. అయితే వీరిద్దరి యొక్క సంబంధం విరలేనిది అనమాట. ఈ భార్యాభర్తల సంబంధం లాగా మానసమ్మవారు, నాగరాజు, వీళ్ళిద్దరి సంబంధం విడనాటిది. అందుకే ఎక్కడైనా పాములు కలయికగా ఉంటే చూడకూడదు అంటారు. అది కూడా శాపంగా ఉంటుంది. అందుకని అది కూడా శాపంగా ఉంటుంది అనమాట. అయితే వీరికి మొగలి పువ్వు అంటే చాలా ఇష్టం. వీరి ఇద్దరికి కూడా మొగలి పువ్వు పొదలు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ
పాములు నాగుపాములు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి అక్కడ. ఇది ఆ మొగలి పువ్వు ఒక స్వరూపమే వీరుండనమాట. భూమి మీద మొగలి పువ్వుకి ఎవరైనా పూజిస్తే వారికి పిల్లలు పుడతారు. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ చెప్పకపోవచ్చు నేను. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. మొగలి పువ్వుకి మొగలి చెట్టు ఉంటుంది. ఆ, అల్లుకొని ఉన్నటువంటి మొగలి చెట్టుకి ఆ, పూజించడం ద్వారా, పాలు పోయటం ద్వారా, పుట్టదాకా వెళ్ళే అవసరం లే, పాలు పోయటం ద్వారా పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారు. ఇది పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్పాలంటే మర్చిపోతాను. లేదు లేదు లేదు. అయితే వీరిద్దరి మధ్యన సంబంధ భావాలు అనేది ఒకటి మంచి ఒకటి చెడుగా అంటే ఇక్కడ ఉంటుంది. మొన్ననే చూసొచ్చా, శ్రీశైలంలో కూడా మానస అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడే ఒక చెట్టు కూడా ఉంది. ఉమ్, ఆ చెట్టే మొగలి చెట్టు అనుకుంటాను నేను. అక్కడ అందరు కూడా సంతానం కోసము, సంతానం కలగని వారంతా కూడా ఆడ ప్రదక్షిణలు ఉంటారు. చేస్తూ పూజలు చేస్తూ ఉన్నారు. ఇది చేస్తూ నిజమే ఉంటారు. అనుకుంటా. ఓకే అంటే మొగలి పువ్వు అంటే మానస అమ్మవారు అన్నట్టు అర్థం. ఇంకా ఓకే. ఆవిడ దీవెనలు ఇస్తారన్నమాట. కొంగు బంగారం అంటారు. ఆ, కొంగు బంగారం అంటే మానస అమ్మవారు. ఉమ్, అక్కడ ఆ పుట్టమున్న కానీ ఆ మొగలి పువ్వులు మొదల్లో ఉన్నటువంటి మట్టి కానీ తీసుకొచ్చి ఈ బొడ్డు ఉంటుంది కదా మనకి, నాభి అంటారు. నాభి స్థానంలో ఈ చెవుల దగ్గర రాస్తే ఖచ్చితంగా రోగాలు కానీ, నొప్పులు కానీ, బ్లడ్కి సంబంధించింది కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అంత ప్రసిద్ధి అమ్మవారు. అయితే మనం చెప్పుకున్నట్టయితే కనుక ఉమ్, ఇక పెళ్లిళ్ళు అవ్వనటువంటి వారికి, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బంధం ఏదైతే ఉందో, ఇక శివుడు వచ్చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఇద్దరిని విడగొట్టేసి వాళ్ళకి శాపమూర్తులను చేస్తారు. ఉమ్, ఆ శాపమూర్తులు వారికి దాదాపుగా మనకి కలియుగంలో ఉన్నటువంటి టైం ప్రకారంగా అయితే 108 సంవత్సరాలు, ఉమ్, 108 అదే 108 సంవత్సరాల పాటు వారు విడిపోయి ఉంటారు, శాప విముక్తులుగా ఉంటారు. ఉమ్, అప్పుడు ఈ శాప విముక్తులుగా ఉన్నప్పుడు వారికి బాధ, ఆ ఒక ఏది అన్ని కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు ఒకటిగా ఉంటే కదా ఏదైనా జరుగుతుంది, అన్ని కోల్పోతూ ఆ శాప విముక్తులు కాస్త కూడా ఇప్పుడు మనం శిక్ష చేస్తాం కదా, జైల్లో పెడతాం, ఉమ్, వారికి ఏం తెలియదు ఇక ప్రపంచం, ఆ, అలా ఉంటారన్నమాట. ఆ శాపం విమోచనం అయ్యేదానికి నాగపంచమి రోజున జరుగుతుంది. ఉమ్, 108 సంవత్సరాల తర్వాత వారికి విమోచనం జరుగుతుంది. అప్పటి నుంచి ఇద్దరు కూడా మంచి చేయడం మొదలుపెట్టారు. ఉమ్, ఇప్పుడు శాప విమోచనం మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా, అవును. వారు ఎవరు అంటే ఈ నాగదోషం, కాలసర్పదోషం, పూర్వీకుల శాపం ఉన్నవారు అనమాట. ఉమ్, వారికి ఏ పనులు అవ్వవు, ఉమ్, ఏ పని చేద్దామన్నా కాదు, పెళ్లిళ్ళు అవ్వవు, ఉమ్, పెళ్ళైన పిల్లలు పుట్టరు, బలవంతంగా పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరు, ఉమ్, భార్య మాత్రం ఎడబాటు, ఉమ్, సరిగా ఒక దగ్గర నిలబడలేరు, ఒక దగ్గర కూర్చోలేరు, ఒక పని చేయలేరు, ఏ పని చేద్దామో ముందుకు రాదు. ఇవన్నీ కూడా శాపాలు అనమాట. ఈ దోషాలు కాదు, శాపాలు ఇవి. ఓకే. మన జాతకం ప్రకారం చూసుకుంటే దోషాలు ఉమ్, పరిహారాలు చేసుకోవచ్చు, కానీ ఈ శాపం అవి భరాయించాల్సిందే. వారందరూ కూడా ఉమ్, ఈ నాగపంచమి రోజున పూజ చేసిన, పుట్టలో పాలు పోసిన, వారి ఇంటి ఆచార ప్రకారంగా, వారి కులాచార ప్రకారంగా, ప్రాంతాచార ప్రకారంగా, వారి విధానం ప్రకారంగా ఆరాధన చేస్తే ఆ శాపానికి సంబంధించిన విమోచనం అనేది వీరికి అవుతుంది. ఓకే. అప్పుడు వీరికి ఏ పని అయితే ఆగిపోతుందో అది సకాలంగా పూర్తి అయ్యేదానికి, విఘ్నాలు తొలగేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అందుకే అదే నాగపంచమి ప్రత్యేకత. ప్రత్యేకత. నాగపంచమి విశిష్టత కూడా అదే. సూపర్, చాలా బాగుంది గురుగారు. కానీ నాగపంచమి రోజు మరి ఎలా పూజ చేసే విధానం ఎలా ఉండాలంటారు? విధి విధానాలు ఏం పాటించాలి? వీరికి ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మనకి అన్ని కూడా కెమికల్ తో కూడినటువంటివే దొరుకుతా ఉన్నాయి. అవును. అయితే అక్కడ ఆ నాగ పడిగలకు కావచ్చు, పుట్ట కావచ్చు, లేదా స్వామివారు కావచ్చు, లేదా మానస అమ్మవారు కావచ్చు, ఉమ్, వీరికి స్వచ్ఛమైనటువంటి పసుపు, ఉమ్, కుంకుమ కన్నా కూడా స్వచ్ఛమైనటువంటి పసుపు కావాలి. పసుపు కొమ్ములతో తయారు చేసి. పసుపు కొమ్ములు ముందు రోజు తెచ్చిపెట్టి నానపెట్టుకోవాలి. ఓకే. నానపెట్టి లైట్ గా చల్లారినా పర్వాలేదు, ఉమ్, అవి ఆరకపోయినా అవి మిక్సీ కొట్టుకుంటే, మనం ఉమ్, దంచుకుంటే ఆ. అవి పేస్ట్ అవుతుంది. అవును. ఆ పేస్ట్ లేహ్యాన్ని తీసుకుని వెళ్ళి నాగ పడిగలకు కానీ, అక్కడ వారు ఎవరికైతే పూజిస్తారో వారికి లేహ్యం చేయాలి. ఓకే. అలానే గ్రంథం చెక్కలు తీసుకొచ్చి వాటిని చేయాలి, సాధన పట్టాలి. ఉమ్, ఆ సాధన పట్టినటువంటి గంధము, ఆ రెండు కలిపితే కుంకుమ అయిపోద్ది. ఉమ్, గంధము పసుపు కలిపితే కుంకుమ అయిపోతుంది. ఉమ్, అలానే చున్నము, ఉమ్, మనకి ఈ చున్నం కూడా దొరుకుతుంది. ఈ ఆ. 3 కలిపితే ఎరుపు కలర్ వచ్చేస్తుంది, అదే కుంకుమ. ఓహో. ప్రత్యేకించి కుంకుమ అవసరం లేదు. ఓకే. దాంట్లో కొంచెము మనకి ముగ్గు అంటారు కదా, అవును. సున్నప్రాయ అంటారు, అవును. అది కానీ లేకపోతే చున్నం కానీ బియ్యం పిండి కానీ కలిపితే ఈ మిశ్రమంతో కుంకుమ అయిపోద్ది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కుంకుమని. అంతే, ప్రత్యేకించి ఏం అవసరం లేదు. అది కుంకుమ అయిపోద్ది, అదే పసుపు అయిపోద్ది, అదే బండారు అయిపోద్ది. ఉమ్, అది తీసుకెళ్లి ఆ లేహనాన్ని చేస్తే అప్పుడు వారికి పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన, పెళ్ళి అయ్యేటువంటి
విధానం, అలానే పెళ్ళైన సుమంగళిగా కలకాలం ఉండేలాగా ఉంటుంది. ఇది పంచమి రోజు చేస్తే చాలా మంచిది. మరొకటి, ముందు రోజు పూజ చేసే విధానం ఇది. ముందు రోజు సజ్జలని దొరుకుతాయి మనకి. ఈ సజ్జలు తీసుకొచ్చుకొని మినిమం మినిమం 750 గ్రాములు ఉండాలి. 3/4 కిలో 750 గ్రాములు సజ్జలు తెచ్చుకొని నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని ఒక క్లాత్ లో గట్టి కడితే అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి, స్ప్రౌట్స్ లాగా తెల్లవారేపటికి. ఆ వాటిలో మనకి బెల్లం ఉంటుంది. ఈ బెల్లం చూర, సజ్జలు, అలానే బియ్యంతో చేసినటువంటి చలిబిడి అంటారు. ఆ చలిబిడితో పాటు నువ్వులు, ఈ నువ్వులు కూడా కలిపేసి, ఆ పెసరపప్పు ఉంటాయి, మూంగ్ దాల్ అంటారు, అవి కూడా నానబెట్టుకొని ఇవన్నీ కూడా కలగలిపి, ఆ కలిగలిపినటువంటి నైవేద్యం నాగస్వామికి కానీ, నాగరాజుకి కానీ, మానసమ్మ వారికి కానీ, లేదా నాగపడిగల దగ్గర, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా చేసుకోవచ్చు, కాలభైరవ దగ్గర కూడా చేసుకోవచ్చు. అక్కడ వారికి ఉన్నటువంటి ఆలయాల అనుకూలతను బట్టి ఈ ప్రసాదాన్ని, ఈ నైవేద్యాన్ని ఆ స్వామి వారికి సమర్పించాలి. వీరికి కాలసర్పదోషం ఉంటే తొలగిపోతుంది. ఆ రోజున నవగ్రహాల ప్రదక్షిణ చేయడం ద్వారా శని భగవానుడిది, రాహుకేతు ఉంది, ఆ ఒక దోషం తొలగిపోతుంది. పంచలోకాలతో చేసినటువంటి రాహుకేతు ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టలో వేయటం ద్వారా, పెద్ద పెద్ద వేయకూడదు, చిన్నవి అంగుళంతో సుమారు ఉండాలి. అలా లేకపోతే ఏదైనా స్వామివారి ఉండిలో వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం తొలగిపోతాయి. బాడీలో ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, కాళ్ళ నొప్పులు, ఏజ్ లేకుండా కాళ్ళ నొప్పులు రావటం, తిమ్మిరు లెక్కటం, షుగర్, బీపీ, హార్మోన్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ ఆ ప్రతిమలు వేయటం ద్వారా కొంతమేర తగ్గుతుంది. ఇకపోతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ యొక్క తేనె, తవనపాకులు తాంబూలం, 2 తవనపాకులు, 2 అరటిపళ్ళు, 2 పోకలు ఇవి పెట్టి తాంబూలం ఎంతో కొంత దక్షిణ పెట్టేసి, ఇనపూదైనటువంటి దక్షిణ పెట్టాలి. దక్షిణ పెట్టేసి దాంట్లో ఖర్జూర పళ్ళు, కిస్మిస్ కూడా దాంట్లో నైవేద్యం పెట్టాలి. తాంబూలం అంటారు దాన్ని. తాంబూల నైవేద్యం అనేది ఖచ్చితంగా నాగమయ్య స్వామి దగ్గర పెట్టాల్సిందే. ఎవరు ఏ పూజ చేసినా తాంబూల నైవేద్యం ఆయనకి ఇష్టం, ఆయనకి భుజించడం అంటే ఇష్టం. పాలైనా సరే ఏదైనా సరే తాగడం అనేది ఇష్టం ఆయనకి. ఆయన తర్వాత ఆయన శాంతి పలికి వీళ్ళకి దీవించాలంటే తాంబూలం కావాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా తాంబూల నైవేద్యం అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఆ స్వామి వారికి పెట్టాల్సిందే. దాంట్లో ఖర్జూర పళ్ళు ఉండాల్సిందే, దాంట్లో ఒక్కలు ఉండాల్సిందే, దాంట్లో కిస్మిస్ ఉండాల్సిందే. ఇంకా వీరికి అవసరమైతే కలత్ర దోషం ఎవరికైతే ఉందో వారు ఈ జీడిపప్పు, కాజు, క్యాషూనట్ ఉంటాయి కదా, అవి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఈ ఇటువంటి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తూ ప్రసాద రూపంగా నలుగురు పెడితే కూడా వీరికి ఉన్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషాలు లాంటి దూరం అయితే వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది, సంబంధాలు కుదురుతాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, చదువులో పైకి రావాలనుకున్న వారు, వీరికి ఒక జాతకంతోనో ఒక రాశితోనో సంబంధం లేదు, ఎవరైనా సరే ఈ యొక్క పంచమి రోజున చేసుకోవచ్చు. వీరు పాలు, అలానే పాలతో తేనె, లేకపోతే కండ చక్కెర, లేకపోతే కిస్మిస్ ని గ్రైండ్ చేసి ఆ కిస్మిస్ పేస్ట్ ఈ పాలలో కలిపి గనక పుట్టలో పోయటం ద్వారా, పుట్టలో డైరెక్ట్ ఇలా పోయకూడదు, మనం చేయి పెట్టేసి ఆజ్ఞనివ్వాలి, స్వామి వారికి ఆజ్ఞనివ్వాలి. ఇలా డైరెక్ట్ పోయకూడదు, చెంబులు గ్లాసులు దొరికినాయి ఇలా పోయకూడదు. స్వామి వారికి ప్రేమపూర్వకంగా ఆజ్ఞనివ్వాలి. మనకున్నటువంటి కోరికల్ని తీర్చేటువంటి వాటిలో మొట్టమొదటిగా ముందుండేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నాగస్వామి, మానసమ్మ వారు, నాగపడిగలే. వినాయక స్వామి వారు ఎలానో వీరు కూడా మన కోరికల్ని త్వరగా తీర్చేందుకు అనుకూలంగా ఉండడమే కాకుండా మనకున్నటువంటి దోషాలను కూడా దూరం చేసి మన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఆ విధంగా ఉంటారు. మరొకటి అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇంట్లో ఎవరైనా కాలం చేసి ఉంటే సంవత్సరం పాటు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అంటారు. వీరిలో వారికి అతీతం అలాంటి వారు కూడా వెళ్ళొచ్చు. సంవత్సరం కాకముందు కూడా ఈ నాగపడిగల దగ్గరికి, ఈ ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ విధానం చేసుకోవచ్చు. అలానే పాలు కూడా స్వామి వారికి పోయొచ్చు. ఆ పట్టింపులు విధానాలు ఏమీ లేవు. ఎలాంటివి కూడా తీసుకునేటువంటి ఆచారం, ఎలాంటివి కూడా స్వీకరించేటువంటి విధానం ఆ స్వామి వారికి ఉంటుంది. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎందుకు పోకుండా? ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా సంవత్సరం దాటకపోయినా పర్వాలేదు వెళ్ళి చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే చాలా వరకు కూడా ఆడవాళ్ళు ఈ పూజను నిర్వహిస్తూ ఉంటారు.
వాస్తవంగా అంటే. అయితే ఇక్కడ ఆడవాళ్లకు నెలసరి వచ్చినప్పుడు ఇలాంటి టైంలో నాగుల పంచమి రోజున ఏంటి వాళ్ళు ఎలా అంటే వాళ్ళది పరిస్థితి ఏంటి? వాళ్ళు చేయొచ్చా చేయకూడదా? నెలసరి వచ్చినప్పుడైతే ఆడవారైతే చేయకూడదు. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలయంలోనే ఉంటాయి నాగపడిగలైనా, అవును. ప్రత్యేకించి వాళ్ళకి ఆలయం అనేది ప్రత్యేకించి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది తప్పితే వేరే ఆలయాలు అయితే లేవు. ఉమ్, మరొకటి ఏంటంటే అమ్మవారు స్వామివారు ఉంటారు అక్కడ. కొన్ని పాములు కొన్ని పడగలు ఏంటంటే అక్కడ మగవి కూడా ఉంటాయి కాబట్టి ఆడవారు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోవడమే వారికి మంచిది. ఉమ్, ఎందుకంటే ఋతుస్రావం అనేది వారికి బీడింగ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైబ్రేషన్స్ కానీ అవి వేరే ఉంటుంది అక్కడ. అందుకని వారు వెళ్ళకపోవడం మంచిది. వెళ్తే ఏం కాదు, కాకపోతే వీరి మంచి కోసం వెళ్ళకపోవడం మంచిది. మంచిది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం, ఉమ్, నాగపడిగల దగ్గర కానీ ఉమ్, అమ్మవారి దగ్గర కానీ లేకపోతే పుట్ట దగ్గర కానీ దీపారాజన అనేది ఖచ్చితంగా చేయాలి. మినిమం 2 ఒత్తులేసి ఒక్క దీపారాజన చేసినా కూడా మనలో ఉన్నటువంటి క్రోమక్రోధాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష కూడా ఆ దీపం పెట్టడం ద్వారా వెళ్ళిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. ఖచ్చితంగా వెలిగించాలి. వారికి నచ్చిన దీపం వెలిగించవచ్చు. గురుగారు ఇక్కడ ఇంకొక చిన్న సందేహం ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాలతో పాటు నైవేద్యంగా గుడ్లను సమర్పిస్తూ ఉంటారు. అంటే ఇది ఏమన్నా ఆనవాయితీగానా, లేకపోతే నాగదేవతలకు గుడ్లంటే ఇష్టమనా, లేకపోతే అసలు సమర్పించొచ్చా గుడ్లు? ఇక్కడ ఏమవుతుందంటే గుడ్లు సమర్పించడం అనేది ఒక కథ ఉంది. ఒకప్పుడు ఆ శివునికి ఇష్టమైనటువంటి భక్తుల్లో ఇద్దరు, హా, ఎవరంటే ఆ ప్రియ భక్తులు అంటారు. ప్రియ భక్తుల్లో ఒకళ్ళు ఈ కుక్కరకో కోడి. నాకు అర్థం కాలేదు గురుగారు. ప్రియ భక్తుల్లో ఒకళ్ళు కుక్కరకో అనేటువంటి కోడి కోడి. కోడి రెండోది పాము. హా, ఈ రెండు కూడా సమసమానంగా ప్రియ భక్తులు, అంటే ఇది సమసమానంగా శివుణ్ణి ఆరాధించేటువంటి ప్రియ భక్తులు. ఇప్పుడు పాము అనేది ఓకే చెప్పారు, కానీ కోడి కథ అర్థం కాలేదు గురుగారు మాకైతే. ఇప్పుడు పాము అనేది ఎలా ఉందో హా, కోడి కూడా అలానే ప్రియ భక్తులు, హా, శివునికి ప్రియ భక్తులు అన్నమాట వీళ్ళిద్దరును. ఓకే. పాము ఏం తక్కువ తిందు, హా, కోడి ఏం తక్కువ తిందు. హా, కోడికి దొరికింది కోడికి ప్రేమపూర్వకంగా స్వామివారి సమర్పిస్తుంది, ఓకే ఓకే ఓకే. పాముకి సరిపడా స్వామివారికి పూజిస్తూ ఉంటది. హ్మ్, ఇలా చేసినప్పుడు ఏమైందంటే వీరిద్దరి మధ్యన విరోధం వచ్చేసింది. హ్మ్, ఈ విరోధంలో కాస్త శివుడు ఏం చేస్తాడంటే వీరిద్దరికి బుద్ధి చెప్పాలి, ఇద్దరు కూడా శివుడు అంటే నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ దీవెనలు వరాలు నాకిస్తాడని కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. ఓకే. ఆ కొట్టుకున్నటువంటి తరుణంలో ఇద్దరిని వేరు చేసేసి మధ్యలో ఆయన ఒక చంద్రాకారంలో ఉన్నటువంటి ఒక బింబాన్ని తీసుకొచ్చి పార్వతి అమ్మవారిని కూర్చోబెట్టి గంగాదేవతిని కూర్చోబెట్టుకుంటారు. ఆ తరుణంలో ఆ పార్వతి అమ్మవారు గంగాదేవి ఏం చేస్తారంటే చెరొకలను తీసుకుంటారు. కోడినేమో పార్వతి అమ్మవారు తీసుకుంటారు, పామునేమో గంగాదేవి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అందుకే పాము అనేది మెడలోనే ఉండి పైన చూస్తూ ఉంటారు, కోడి అనేది ఇక్కడ కింద ఉంటది అనమాట శివునికి. అంటే మనకి ఎక్కడ ఉండదు. ఇక్కడ తమిళనాడు ఏరియాకి పోతే అన్ని టెంపుల్లో కాదు, కొన్ని ఆలయాలు అయితే మనకి కోడి కూడా కనిపిస్తుంది. అక్కడ ఎలిక కనిపిస్తుంది, కోడి కనిపిస్తుంది. అక్కడ రూపంలో చూస్తే ఆలయాల చిత్రపటాల్లో కూడా మనకి కోడి కనిపిస్తుంది. అక్కడ అంటే వినాయక స్వామికి వాహనం కాబట్టి కోడి కూడా వాహనమే. కోడి చిన్నదైపోయింది, ఒకప్పుడు పెద్దది ఉండేది. కోడి అంటే మనం చూసేటువంటి ఆ మోర ఉండేటువంటి కోళ్ళు కాదు. కోడి అనేది మనకి ఇప్పుడు ఆ ఏనుగు ఉంది కదా, ఏనుగు అంత ఉండేది కోడి అప్పట్లోను. మనకి ఇప్పుడు చూసే కోళ్ళు కాదు. అయితే ఆ కోడి అంత ఉండేది కాబట్టి ప్రియభక్తులుగా ఉన్నారు వారు. ఆ ప్రియభక్తులు కాస్త ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు ఆయన పండగ ఇప్పుడు ఈయన పండగ అయినప్పుడు ఆయనకి చూసుకునే దానికి గిన్నెలు వేసేటప్పుడేమో వాళ్ళు వచ్చి తినడం. ఎవరైనా గింజలు వేస్తారు, కోడికి ఎక్కువ గింజలు వేసినప్పుడు పాము వచ్చి తినేలిపోద్ది తెలియకుండా. పాము పిల్లల్ని తినేలిపోవడం ఇలా చేస్తుంది. అలా చేసినప్పుడు అలా చేయొద్దు, నాకు ప్రేమపూర్వకంగా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పుట్టక ముందు కావాలంటే నేను ఇస్తానని చెప్పేసి అని ఎగ్స్ ఈ గుడ్డు పెట్టినప్పుడు ఏంటంటే అది శాకాహారంగా భావిస్తారనమాట. ఈ గుడ్లు ఉన్నప్పుడు శాకాహారంగా భావించేసి ఈ గుడ్లు తినేటువంటి అలవాటుని చేసేసింది. అక్కడ తెలియకుండా శాపం ఏంటంటే మన్ను తిన్న పాము అంటారు. అంటే గుడ్లు తిన్న పాము చల్లగా ఉంటది, కదలదేటు, బద్ధకంగా ఉంటది. అది పాముకు తెలియకుండా ఇచ్చినటువంటి శాపం. పాము తింటా వచ్చింది. అంటే పాముకు ఉన్నటువంటి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించేందుకు ఈ గుడ్లను పెడతారనమాట. ఈ గుడ్లు పెట్టడం వల్ల అది బద్ధకం అయిపోద్ది. బద్ధకం అయిపోయేసి నువ్వు కోరిక అక్కడే కూర్చొని చెప్తుంది. లేదా పాము దొరుకుతుందా మీకు? దొరకదు కదా, దానికి ఉన్న స్పీడ్కి దొరకదు. అది దొరకాలంటే ఏం చేయాలి? గుడ్డు పెట్టి కూర్చోబెట్టాలి. ఇష్టమైంది ఇస్తేనే కదా కూర్చుంటావు.
అప్పుడు ఈ గుడ్డుని అనేది ఇవ్వడం ద్వారా బద్ధకంగా కూర్చొని నువ్వు ఎన్నన్నా చెప్పు ఏంటది సరే నేను తీరుస్తాను కోరికలు తీరుస్తుంది. అందుకని చెప్పేసి పాముకి గుడ్డు పెట్టి మన స్వార్థం కోసం పాముకి గుడ్డు పెట్టి అంటే గుడ్డు పెట్టచ్చు అంటారా పెట్టకూడదు అంటారా? ఇదే రీజన్. ఆడ గుడ్లు పగలగొట్టి వేస్తా ఉంటారు, అదంతా పుట్ట చుట్టూ ఒక దుర్వాసన అలుముకుంటా గుడ్లు అనేది పెట్టకూడదు, పాముకి పెట్టకూడదు మొత్తానికైతే. కాకపోతే ఏదో ఈ కథ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా దేవుణ్ణి ఏదో స్వార్థం కొద్ది మన వైపు ఇప్పుడు ఉండేటువంటి గుడ్లు అయితే అంతా కెమికల్స్. అవును, మన వైపు అనే స్వార్థంతో ఈ గుడ్లు పెడుతున్నారు. కొంతమంది అరటి పండ్లు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు పుట్ట పైనే. అవన్నీ అరటి పండు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అరటి చెట్టుకి ఒకే గెల వస్తుంది. అవును, అరటి మట్ట కావచ్చు, అరటి చెట్టు కావచ్చు, చెట్టుకి ఒక గెల మాత్రమే వస్తుంది. అది పవిత్ర పూర్తంగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు పళ్ళు ఇవ్వడానికి ఇవ్వచ్చు, అది సమస్యం కాదు. కాకపోతే గుడ్లు అనేది మాత్రం స్వామివారికి ఎవరికి అవసరం లేదు. ఆయన గుడ్లు కోరుకున్నాడు అంటే ఆయన నిజమైన స్వామి కాదు, ఇది వాస్తవం. ఆయన గుడ్లు కోరుకున్నారంటే నిజమైన స్వామి కాదు, ఆయన షాడో ఏదో ఉంది అని అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది వస్తారు ఆ రోజు, ఒకరిద్దరు వేసేటివి పెట్టేటివి కాదు, అదంతా కూడా ఎంతో మంది వస్తారు భక్తులు. కాబట్టి అంతగా అన్ని గుడ్లు, అన్ని పాలు, అన్ని పంచామృతాలు, అన్ని ప్రసాదాలు, అన్ని అరటి పండ్లు ఆ పుట్ట చుట్టూరా వేసేసి పుట్ట కన్నంలో వేసేసి అన్ని చేస్తే ఆయన కూడా గాలాడకుండా చేస్తారు. అది ఇది ఇన్ని గణం ఆయన తింటాడంటారా? తింటాక ఆయన ఉండాలి అక్కడ. ఎన్ని చూసి ఎప్పుడో చంపోయిపోతాడు, ఇంకో పుట్ట ఎందుకుంటాడు. చీమలు అప్పటికి రెడీ చేస్తుంటే ఇంకో పుట్టను రెడీ చేస్తారు భక్తులు. ఎన్ని వేస్తారు, ఇది ఎంత వరకు కరెక్ట్ యాక్చువల్ గా? అయితే ఇంకోటి ఉంది, పుట్ట అన్నారు కదా, ఈ పుట్టకి ఇంకొక కథ కూడా ఉందన్నమాట. చీమలు కూడా విచిత్రమైనటువంటి స్నేహం చేస్తాయి అనమాట. చీమలు అంటే ఈ రోజు ఉన్నటువంటి చిన్న చిన్న చీమలు కాదు, చీమ అంటే కూడా పెద్దగా ఉంటాయి ఎక్కడాను. అది మనం చూసిన చీమలు. ఆ రోజుల్లో శివ భగవానుడు తిరిగేటప్పుడు చీమలు కాదు అన్ని కూడా ఏక సమానంగా ఉండేవి. టమాటా చెట్టు కూడా పెద్ద వృక్షంగా ఉండేది. ఏక సమానంగా ఉండేటువంటి తత్వమే శివతత్వం. శివతత్వం ఏంటి? ఏక సమానత్వం. ఏక సమానత్వం అంటే ఏంటి అంటే అన్ని ఒకటేలా ఉంటాయి. ఆహారమే కాదు, ఆచరణే కాదు, అక్కడ ఉండేటువంటి బతికేటువంటి జీవించేటువంటి కూడా ఏకతత్వంగా ఉంటాయి. ఏనుగు ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఉంటుంది. అప్పుడున్నటువంటి సైజే ఏనుగు ఒక్కటే ఉంది, ఇంకేది లేదు. ఆ ఏనుగు ఒకటే అలానే కంటిన్యూ అవుతూ ఉంది. అదేంటంటే పాపం పుణ్యం ఎరగదు కాబట్టి, మొద్దుగా వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ఇంకన్నీ కూడా తగ్గిపోయినా పెరుగుతున్నాయి అంతే. అయితే ఏనుగు సమానత్వంతో చేసి ఆ చీమలు కూడా ఒక కథ ఉంటుంది. ఆ చీమల కథతో ఒక శాప విమోచనం అవడానికి చీమలు పుట్టలు చేస్తాయి అనమాట. ఆ చీమలు చేసిన పుట్టలో పాములు నివసిస్తాయి. ఇది ఒక చాలా పెద్ద కథ ఉంది దానికి. చీమలు పెట్టిన పుట్టలు పాములకే ఉంటాయి అదనమాట. దానికి ఒక కథ ఉండిద్ది అనమాట. పాములు దాక్కోవడానికి వాటి నివాసం ఏర్పరచడానికి చీమలు ఏర్పాటు చేస్తాయి అనమాట. అయితే ఈ గుడ్లు అనేది మనమైతే గుడ్లు అనేది నాగస్వామికి పాములకి అయితే ఇచ్చే అవసరం లేదు. ఇక జనాలు ఏంటంటే ఒకళ్ళు చేస్తే రెండు చేస్తుంటారు కాబట్టి ఇక వాళ్ళని ఎవరు కాదనలేరు. ఇక దేవుళ్ళు వాళ్లే, ఇక మనం అంతకన్నా ఏం చెప్పలేం. వాళ్ళకి తెలిసిందో మనకి. పూలు కూడా తీసుకెళ్లి పొట్ట నిండా ఇట్లా చుట్టేస్తా ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా వీళ్ళ దోషాలు పోవాలి, వీళ్ళకంతా మంచి అవ్వాలి, అన్ని రకాలు చేసుకోవాలనుకుంటే వారి ఇష్టదైవానికి పూజించుకోవచ్చు. అలానే నాగపంచమి రోజు అయితే మాత్రం మనకి ఈ జూలై మాసంలో, ఆషాఢ మాసంలో, ఈ జూలై మాసంలో అయితే 15వ తారీఖు వస్తుంది. 15వ తారీఖు ఉదయాన్ని నుంచి కూడా 3:30 సమయాన్ని నుంచి కూడా, అంటే బ్రాహ్మీ ముహూర్తం అయిన తదనంతరం ఈ యొక్క సూర్య ముహూర్తం నుంచి కూడా వీరందరూ కూడా పుట్టల దగ్గరికి వెళ్ళొచ్చు, నాగపడిగల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఒకటి, వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆడవారైనా మగవారైనా ఒక చిన్న విషయం చెప్తా. వీళ్ళకి దోషం విమోచనం అవ్వాలనుకుంటే, మంచి జరగాలనుకుంటే కనుక తలస్నానం ఆచరించి అలానే వెళ్ళకూడదు. తలస్నానం ఆచరించిన తర్వాత ఏదో ఒక నూనె, ఏదో ఒక పెట్రోల్లోనైనా పర్లేదు, ఏదో ఒక నూనె అయితే వీరు తలకి రాసుకోవాలి. నీరు పోసిన నీటితో వెళ్ళకూడదు. మరి కొంతమంది తడిబట్ట స్నానాలతోనే వెళ్ళిపోతా ఉంటారు. తడిబట్ట స్నానం చేసేసి ఆ తడి బట్టలతోనే, తడి జుట్టుతోనే అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అది చేయకూడదు. అలా చేస్తే కొన్ని రకాల జిన్నాతులు, కొన్ని రకాల జిన్నులు, కొన్ని రకాలు ఉంటాయి, అవన్నీ ఆవహించేస్తాయి. తర్వాత నిద్ర పట్టకపోవటం, చిరాకు వేరే విధంగా వెళ్ళిపోతుంది. అన్ని టోటల్ గా డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా పాము పుట్ట దగ్గరికి వెళ్ళేవారైనా, అమ్మవారి దగ్గరికి వెళ్ళేవారైనా, ఎవరైతే ఉన్నారో భక్తులు వారందరూ కూడా కొంచెమైనా సరే ఏదో ఒక ఆయిల్ తలకి రాసుకొని వెళ్ళాల్సిందే. ఆయిలే రాసుకోవాలి. మరి ఆయిల్ అంటే ఏదో ఒకటి రాసుకోవడం కాదు, ఇక ఆయిల్ రాసుకొని వెళ్ళాలి. అలా అయితేనే వీరి కోరికలు కూడా తీరుతాయి. నువ్వుల నూనె కావచ్చు, ఆముదం కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, పెనాయిల్ కావచ్చు, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా రాసుకొని వెళ్ళాలి. పెనాయిల్ ఆయిల్ కాదులేండి చెప్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎందుకంటే చాలా చక్కగా ఇప్పుడు నాగుల పంచమి వస్తుంది కాబట్టి చాలా మంది తెలిసి తెలియక ఏదో పొరపాట్లు చేస్తూ వెళ్ళిపోయి అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అది కాదు. ఎందుకంటే నాగదేవత అనుగ్రహం కావాలి అన్నా, నాగదేవతకు మీరు నిష్ఠగా పూజ చేసుకోవాలన్నా చాలా రెమెడీస్ చెప్పారు. చాలా చిన్న చిన్న రెమెడీస్, సింపుల్ రెమెడీస్ చెప్పారు. ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు పాటిస్తూ అక్కడికి వెళ్ళి పూజ విధానం చేసుకున్నారంటే చాలా చక్కగా ఆ నాగుల పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ గుడ్లు పెట్టడం నైవేద్యంగా అనేది అది ఆచారం కాదు. నాగదేవతకి గుడ్లు సమర్పించకూడదు. ఖచ్చితంగా కూడా మనకు చెప్పారు. కొన్ని తాంబూలం మాత్రం మర్చిపోవద్దు. తాంబూలం అనేది ఖచ్చితంగా ఆ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ అమ్మవారిని అమ్మవారి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలంటే తాంబూలంతో పాటు దీపారాధన అనేది కూడా చాలా ముఖ్యంగా చేయవలసిన పని అని కూడా చెప్పారు. ఎవరు వెళ్ళొచ్చు ఆ రోజున పుట్టు వద్దకి, ఎవరు వెళ్ళకుండా ఉండొచ్చు అనేది కూడా చెప్పారు. ఇంకొకటి, చాలా మంది తడిబట్ట స్నానం చేసి వెళ్తూ ఉంటారు. అది తప్పు కాదు, కానీ కొద్దిగా ఆయిల్ మాత్రం రాసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అలా వెళ్ళి స్వామివారికి నైవేద్యం పాలు అన్ని కూడా సమర్పించుకుంటే నాగేంద్ర స్వామి కావచ్చు, అటు మానస అమ్మవారు కావచ్చు, ఇద్దరి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. వాళ్ళ కరుణ కృప అంతా కూడా మీ మీద చూపిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ దోషాలను తొలగించుకునే అవకాశం ఉంది. ఇక అందరికీ కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి నాగుల పంచమి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.